కుటుంబంపై సిబిఐ ఈడీలతోనే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు మేడిగడ్డ పునరుద్ధరించడానికి రైతులకు నీటిని అందించాలని కోరుతుంది. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో రక్తం వ్యాఖ్యలపై మాటల యుద్ధం కొనసాగుతుంది. యాసంగి పంటలకు నీళ్లు అడగడంపై సీఎం ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ వారిని కోసి పంటలపై రక్తం చల్లితే పండుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రక్త పిశాచిలా హిట్లర్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇస్తూ రక్తం చెందితే ధైర్యం హరీష్ రావుకు లేదన్నారు. దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ విసిరారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులైన బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం చెప్పండి సార్. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం డిజైన్ల లోపం అంటారా, లేక నిర్మాణంలో అవినీతి అంటారా, లేక నిర్వహణ లోపం అంటారా? సాంకేతిక నిపుణుల ప్రాథమిక అంచనాలు ఎలా చెప్తున్నాయి సార్? మా శ్రావణి మీరు కట్ అయింది సార్. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, ఇప్పటిదాకా మీరు కట్. సార్, అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం డిజైన్ల లోపం అంటారా, లేక నిర్మాణంలో అవినీతి అంటారా, లేక నిర్వహణ లోపం అంటారా? అలాగే సాంకేతిక నిపుణుల ప్రాథమిక అంచనాలు ఏం చెప్తున్నాయి సార్? అసలు చర్చ ఇది కాదమ్మా. నేను నిపుణుని కాదు, ఇంజనీర్ అంతకంటే కాదు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఎన్డీఎస్ఏ చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ చెప్పాలి, చీఫ్ ఇంజనీర్ చెప్పాలి, వీళ్ళు చెప్పాలి కదా. రాజకీయ నాయకులు అట్లాగే మన మీడియా కూడా అట్లాగే. కొంచెం కోపం వచ్చినా సరే ఏమన్నంటే మీడియాకు అవగాహన లేదు, రాజకీయ నాయకులు అంతగా అవగాహన లేదు. ఈ సమాధానం వాళ్ళు చెప్పాల్సింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. 2 సంవత్సరాల క్రితం ఎన్డీఎస్ఏ ఏమన్నదంటే 2 మేడిగడ్డ పిల్లలు 2 కుంగిపోయినాయి, దీన్ని ఆ బ్లాక్ తీసేసినా నష్టం లేదు, దాన్ని తీసి పునరుద్ధరించండి, నీళ్లు ఇవ్వండి 2 ఏళ్ల క్రితం రిపోర్ట్ ఇచ్చింది. అది చెప్పింది రిపోర్ట్. ఆ రిపోర్ట్ ను పట్టుకొని రాజకీయ నాయకులు దాన్ని అమలు చేయకుండా, దాన్ని రిపేర్ చేయకుండా దుర్మార్గంగా రాజకీయ ఆరోపణలు పరస్పరం చేసుకుంటారు. 3 అంటున్నారు. అంటే మేడిగడ్డ ప్రాజెక్టు అని అంటే కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందని. ఇప్పుడు మన ఎంట్రోలో కూడా యువరాశ్వరం నాకు తెలియదు, కానీ మీరు ఏమనుకోవద్దు. ఎంట్రోలో వేసంగి పంట అన్నారు, వచ్చేది వర్షాకాలం పంట. కన్నేపల్లి పంప్ హౌస్ నడిపియాలి, కన్నేపల్లి గేట్లు ఎత్తడం కాదు ఇక్కడ. కన్నేపల్లి గేట్లు ఎత్తే సమస్య కాదు ఇక్కడ. మీరు ఒకసారి ఆలోచన చేస్తే మేడిగడ్డ డ్యాము బ్యారేజ్ ఉంది, బ్యారేజ్ మీద 15 కిలోమీటర్ల పైన కన్నేపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆ పంప్ హౌస్ లో నీళ్లు వచ్చి కిందికి వెళ్ళిపోతున్నాయి. 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇవ్వబోతున్నాయి. ఈ 1,00,000 క్యూసెక్లు అంటే 70,000 క్యూసెక్లు 60,000 క్యూసెక్లు ఉంటేనే పంపులు నడిపించవచ్చు. ఈ పంపులు నడిపించి పైన ఉన్న నదిలోనే కట్టింది ఇవన్నీ కూడా. ప్రాణహిత కలిసినాక మేడిగడ్డ డ్యాము మన బ్యారేజు, దానికన్నా మీద కన్నేపల్లి మన పంప్ హౌసులు అక్కడి నుంచి అన్నారంలోకి ఎత్తిపోయాలి. అన్నారం నుంచి సుందిలోకి ఎత్తిపోసి అక్కడి నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తే ఈ నీళ్లు సజావుగా సాగుతాయి. అది కదా చేయాల్సింది. రాజకీయం చేసి పార్టీలు అవి చేస్తున్నాయి. మన బీఆర్ఎస్ ఏమో అధికారంలో పోయింది, వాళ్ళు అవినీతి చేసిన అవినీతి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదన్నది. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే చూపించే ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తున్నారు, ఇటు పక్కన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కానీ తప్పు అంటున్నాను. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ కాదు, మేడిగడ్డగా అన్నారము, సుందీళ్ళ, ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీతో కట్టినా కూడా దాని మీద ఉన్న మిడిమానేరు, దాని తర్వాత అన్నా సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, హైదరాబాద్ కి 50 కిలోమీటర్ల దూరం దాకా ఇవన్నీ ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి రిజర్వాయర్లు కట్టింది. పంప్ హౌజులు, రిజర్వాయర్లు, అట్లాగే మన సబ్ స్టేషన్, ఇన్నిటి సమాహారం అమ్మ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే. మేడిగడ్డ కుంగింది కూలింది, కుంగింది కూలింది, దీని మీద చర్చ జరుగుతుంది. అందుకనే మీరు అడిగిన దానికి నేను ఆవేశంగా సమాధానం చెప్తున్నానంటే నేను ఇంజనీర్ కాదు. ఇచ్చింది రిపోర్ట్ ఎవరు? ఎన్డీఎస్ఏ ఇచ్చింది. 2 పిల్లలు కుంగిపోతే దాన్ని బాగు చేసుకొని నడిపించవచ్చు అని చెప్పింది. మరి ఇంతవరకు ఏం చేస్తలేరు? ఇప్పుడు చర్చ అది కాదన్న. చర్చ ఏం చేస్తున్నారంటే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు పోతున్నాయి కిందికి. రోజు 1,00,000 క్యూసెక్లకు పైగా అంటే 9 టీఎంసీలు, సుమారు 9 టీఎంసీ నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. రోజు 9 టీఎంసీలు అంటే
నెలలో చెప్తున్నా 270 టీఎంసీలు కిందికి వెళ్తున్నాయి. కనుక దీన్ని ఎట్లా ఒడిచిపట్టుకొని పైకి తీసుకొచ్చుకోవాలంటే పంపులు నడిపియండి మహానుభావం అని ప్రజలు అంటున్నారు. చర్చ రాజకీయ చర్చ కాదు. రైతులు ఏమంటున్నారు, ఈ వర్షాకాలం పంట వర్షాలు పోయినాయి, ఎల్లినో వచ్చింది, దాదాపు 2 నెలలు కాలం కాలేదు, ఇక ముందు అయితే నమ్మకం లేదు, బోర్లు పెట్టండి, మీరు ఆదుతండి పంటలు పండించుకోవడానికి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి భాష అభ్యంతరకరం, దుర్మార్గమైన భాష, రక్త భాష, హంతకులు మాట్లాడే భాష, ఇది తప్పు అంటున్నారు. ఇవాళ టీఆర్ఎస్ మీద కోపం ఉంటే ఉండొచ్చు, అవినీతి నేను కూడా అవినీతి అహంకారంతో వాళ్ళు ఓడించిట్ట కూర్చుని పెట్టిండు. మీరేం చేస్తున్నారు 30 నెలల నుంచి? ఎందుకు పునరుద్ధరిస్తే ఎందుకు పైకి నడుతుంది? 2 వర్షాకాలం పోయింది, 3వ వర్షాకాలం కూడా పోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఏంటంటే వచ్చే 2027 జూలైలో అప్పటికి వచ్చే జూలై అంటే ఇదే పరిస్థితి, మళ్ళీ అంటే వచ్చే వర్షాకాలం కూడా పోతుంది, పుణ్యకాలం కాస్త గడుస్తుంది, ఇక మీరు ప్రభుత్వం ఉంటుందా పోతుందా మా తర్వాత సంగతి. రైతులు ఏమడుగుతున్నారంటే మాకు నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అడుగుతున్నారు. ఇది ఈ వర్షాకాలం పంట, వేసంగి కాదు. వేసంగి అనేదేమో జూన్ డిసెంబర్ లో వచ్చేది, ఇది వర్షాకాలం పంట అంటే దీన్ని ఖరీఫ్ అంటారు. ఖరీఫ్ అంటే ఇది, రబీ అంటేనేమో అది. కనుక మన మీడియా భాష అట్లాగే ఉంది, రాజకీయ నాయకుల భాష అట్లాగే ఉంది. ప్రజలు కోరుకుంది ఇవ్వకపోతే ఖచ్చితంగా దీనికి తగ్గట్టు కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు ఏ పార్టీ ఉన్నా కాలంపు రాగానే కాటేసి తీరుతారు. ఇవాళ ప్రజలు అలో లక్ష్మణ నీళ్లు ఇవ్వని కోరుతున్నారు. ఈ చర్చలో 3 రకాలు జరుగుతున్నాయి. ఒకటేమో బీఆర్ఎస్ తాము చేసిన తప్పులు తమకున్నాయి, కాదంటలేదు నేను, కానీ వాళ్ళకి అధికారంలో లేరు. ఎవరికి కొడతాం మనం? అధికార పార్టీ ఏది ఉంటే దాన్ని అడుగుతాం. 3 ఏళ్ళుగా ఎందుకు బాగు చేస్తలేరు, దీన్ని ఎందుకు నడిపిస్తలేరు అడుగుతున్నాం. నేను అన్నమాట కాదు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ పక్కన పెడతాం. నిన్నగాక మొన్న బీజేపీ అగ్రనాయకులలో మరి ఈటల రాజేంద్ర గారు ఏమన్నారు, అయ్యా కన్నేపల్లి పంప్ ఆన్ చేయండి, నీళ్లు ఎత్తొచ్చు, ఎత్తి పోయడానికి అవకాశం ఉన్నది, కింద ప్రాణహిత నీళ్లు వస్తున్నాయి, పైన మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి, గోదావరిలో పైన వరద లేదు, కానీ ప్రాణహిత కలిసిన తర్వాత వరద ఉంది, వెతిపోయండి అని చెప్పింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన అదే మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏటీఎం గా మారింది, వాడు అవినీతి మీద చర్చ కాదు ఇప్పుడు కావాల్సింది. అవినీతి మీద చర్చ అయిపోయింది, అవినీతి మీద ఎంక్వైరీ అయిపోయింది, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఫలానా దోషులు అనేది 18 మందిని ఇంజనీర్ సస్పెండ్ చేస్తున్నారు, డిస్మిస్ చేయమని విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు చేస్తలేరు అవినీతి మీద? అంటే వాళ్ళు ఒకటే కదా. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే ఇంకొక మాట కూడా చెప్పాలన్నా, చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీర్లు అందరు కలిసి ఒక సంఘం పెట్టి దామోదర్ రెడ్డి గారు, మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇతరులు చాలా మంది వాళ్ళందరూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమనంటే, అయ్యా ఇప్పుడున్న నీళ్లతోని పంపులు ఆన్ చేయొచ్చు, నీళ్లు ఎత్తిపోయొచ్చు, దయచేసి ప్రజలకు రైతులకు నీళ్లు ఇవ్వండి అన్నారు. ప్రమాద గంటకలు మోగినాయి. రేపు పొద్దున ఇంకో నెల తర్వాత హైదరాబాద్ నీటి సప్లై బంద్ అవుతుంది, అందరం కూడా నీళ్ల కోసం ఏడుస్తాం. ఎల్లంపల్లిలో జస్ట్ స్టోరేజ్ చేరుకుంటుంది, 3 టీఎంసీలు నీళ్లు లేవు, 20 టీఎంసీల బ్యారేజ్ అది మన డ్యామ్ అది, 3 టీఎంసీ లేవు. ఆ 3 టీఎంసీలు ఎప్పుడైపోతాయి? ఇంకో 15 రోజులు అయిపోతాయి. తర్వాత నీళ్ళు ఏం చేస్తారు? హైదరాబాద్ నీళ్లు తాగునీళ్ళు ఎట్లా ఇస్తారు? ఇది కదా సమస్య. కనుక దయచేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇది ఇడిచిపెట్టి ఎక్కడికి పోతున్నాడు? ఇవాళ దాని కింద ఉన్న దేవాదాలకు వెళ్తున్నారు. దేవాదాలు ఏం పరిస్థితి అని చెప్పి ఏం లేదు, దాని పేరు మీద ఇవన్నీ చూసి వస్తాడు. నీరు పోతున్నాయా చూడడానికి పోతున్నాడు. ఇప్పుడు ఆయన పోయేదేమో దేవాదల పేరు దేవాదల, కానీ పోయేది కాళేశ్వరం మీదకి వెళ్ళి పోతే హెలికాప్టర్ చూస్తాడు, నీళ్ళు ఉన్నాయా లేవో చూస్తాడు. రక్తం భాష కదా, రక్తం మారిస్తాం ప్రతిపక్ష నాయకులది, ఇవన్నీ దుర్మార్గం మాటలు కదా. అసలు చీఫ్ ఇంజనీర్లు ఏం మాట్లాడిండ్రు, ఏం రాసిండ్రు లెటర్ సమాధానం చెప్పాలి కదమ్మా. సమాధానం విడిచిపెట్టి ఎవరిని పడితే కొడతా, బెల్ట్ దెబ్బలు వేస్తా, బుర్ర ఉన్న వాళ్ళు బుర్ర లేదు ఆయనకే అంటున్నారు. స్పష్టంగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి బుర్ర లేదు. బుర్ర ఉంటే ఈ మాట మాట్లాడాడు, అనవసరంగా రాజకీయాలు చేయడు. స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నేను, ఒక రైతుగా పూర్తి స్థాయిలో కన్య పంపలు నడిపియండి. అందులో ఏమైనా లోపాలు చెప్పండి. నిజంగానే ఇంజనీర్లు రాసిన తప్పైతే వాళ్ళు జైలుకు పంపుదా? 10 మంది 20 మంది ఇంజనీర్లు రాసింది కదా లెటర్, వాళ్ళైతే నిపుణులే కదా, నేను కాదు కదా. వాళ్ళు కనుక తప్పుడు రాత రాస్తే వాళ్ళందరూ జైలుకు పంపుతారు. అదనే చేయండి, నీళ్ళని ఇవ్వండి. రెండింటిలో ఏదో ఒకటి కావాలి కదా. ఈ రెండు ఇడిచిపెట్టి నీళ్ళు ఇవ్వ, ఆరోపణ చేస్తా, ఏది పడితే అది మాట్లాడతా, రక్తం పారిస్తా. పొలాలకు కావాల్సిన రక్తం కాదమ్మా, నీళ్లు కావాలి. దాహానికి రక్తం ఎవడ తాగడు, మంచినీళ్ళు తాగుతారు ఎవడైనా కూడా. అందుకని దయచేసి పంచపక్ష పరిమాణాలు పెట్టినా నీళ్ళు అవసరము, తాగడానికి నీళ్ళు అవసరమే, సాగు దానికి నీళ్ళు అవసరమే. ఈ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. దీనికి తగ్గట్టుగా అవినీతి ఉంది కాదంటే, అవినీతిని ఎంక్వైరీ చేసి కమిషన్లు వేసిండు కదా, ఆ రిపోర్ట్ వచ్చింది కదా. ఆ రిపోర్ట్ మీద ఎవరిని మీద చర్యలు తీసుకోవద్దని ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం? బీజేపీ వాళ్ళు నాటకం ఆడుతున్నాడు, డ్రామా ఆడుతున్నాడు. వాడేమో కాళేశ్వరం అంటాడు, వాడేమో ఊలేశ్వరం అంటాడు, ఇంకోడేమో డ్రామేశ్వరం అంటాడు. నిజంగా బీజేపీ డ్రామా నడుపుతుంది. ఏటీఎం లాగా వాడుకుంటూ అంటారు. ఎంక్వైరీ చేసి కేసీఆర్ ను, హరీష్ రావును అందరు జైలుకు పంపండి. ఎవడొద్దు అంటున్నాడు? ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాడి జైలుకు పంపాల్సిందే అంటున్నారు, ఎవరు తప్పు చేసినా కూడా. అది చేయకుండా ఆరోపణ ప్రత్యారోపణల మధ్యన ఈ కాళేశ్వరం పనికిరాదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు చేయాల్సింది అది కాదు. రైతులు నీళ్లు ఇవ్వండి, కాళేశ్వరం గురించి
అవినీతి గురించి తర్వాత మాట్లాడదాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది, కానీ బీజేపీ, సిబిఐ, ఈడీ విచారణ కోరుతుంది. ఈ రెండిటిలో కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులలోని లోపాలను కావచ్చు లేదా అవినీతిని నిగుల్చడానికి ఏ విచారణ సమర్థవంతంగా పనిచేస్తుందంటారు సార్? విచారణ జ్యుడిషియరీ కమిషన్ వేసింది, దానికి పీసీ ఘోషంటోని వేసిండ్రు. ఆయన 2 ఏళ్లు కృషి చేసి 6 నెలల క్రితం రిపోర్ట్ ఇచ్చిండు. అదంతా అయిపోయిందమ్మా. విజిలెన్స్ కమిషన్ కూడా వేసిండు. విజిలెన్స్ కమిషన్ కూడా 18 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోండి, వీడు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించుకున్నారు, వీళ్ళు అక్రమాలు చేసిండు అని పేర్లతో సహా ఇచ్చింది. ఎందుకు సస్పెండ్ చేసలేదు ప్రభుత్వం? అంటే వాళ్ళతో లంచాలు తీసుకుంటుందా? వాళ్ళు కొనసాగుతున్నారు. ఇంకా అధికారంలో ఉన్న, ఇప్పుడు ఏదైతే పదవుల్లో ఉన్న అధికారులు కొనసాగుతున్నారు. వాళ్ళు ఎందుకు కొనసాగిస్తుంది? రిపోర్ట్ వచ్చిందమ్మా. ఆ రిపోర్ట్ మీద హైకోర్టు ఏమన్నదంటే, ఈ రిపోర్టు తప్పుల తడగ్గా ఉన్నది, అవసరం లేని వాళ్ళు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేశారు, కేసీఆర్ దొంగ, హరీష్ రావు దొంగ, స్మితా సబర్వాల్ దొంగ ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళని విచారించిండ్రా, సెక్షన్ 8 కింద వాళ్ళకి నోటీసులు ఇచ్చిండ్రా, వాళ్ళు సాక్షిగా పిలిచారు, వాళ్ళనేమో మరి ముద్దాయిలు చేశారు. ఎట్లా చేస్తారు? సాక్షులు పిలిచినప్పుడు సాక్ష్యం తీసుకున్న తర్వాత మీరు తప్పు చేశారని వాళ్ళని అడిగి వాళ్ళ జవాబు కోరిండ్రా? కోరలే కదా. పీసీ ఘోష్ కమిషనే తప్పుల తడక రిపోర్ట్ అని హైకోర్టు అది దాని మీద చర్య లేవన్నది కొట్టేది. అయితే దీని మీద హైకోర్టు ఏమో ఇది కొట్టేస్తే, దీని మీద సిబిఐకి ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రాసింది. సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి. అనుమతి ఇచ్చి రాసింది. ఈ ఒక్క కేసు అటు ఎందుకు రాలే? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దీన్ని ఏం లేదు. బీజేపీ, కాంగ్రెస్ రేపు వచ్చే రాజకీయాల కోసం బీఆర్ఎస్ ని ఫస్ట్ పట్టించడానికి చేస్తున్న పర్యటన. బీఆర్ఎస్ తప్పు చేయలేదంటే లేదు, చాలా తప్పు చేసింది. చేసినప్పుడు కేసీఆర్ మీద, హరీష్ రావు మీద చర్యలు తీసుకోవద్దు, ఎవడు వద్దడానికి లేడు. కానీ హైకోర్టు అది చేసింది. వీడేమో సిబిఐ ఎంక్వైరీ, వీడు రారు. ఏం చేయాలి? ఎవరు ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరి మధ్యన రైతులు నష్టపోతున్నారు కదా. ఈ 3 పార్టీల మధ్యన నష్టపోయింది రైతులే. భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే నేను చూశాం కదా. వాడు రాజకుమార్ అంటాడు తన కుటుంబాన్ని చంపుకున్నాడు, ఎదుటి కుటుంబాన్ని చంపాడు, 6 చంపేసిండు వాడు. అట్లాగే ఉంది. 3 పార్టీలు కలిసి ఇవాళ దాదాపు 70-80 లక్షల మంది రైతులు చంపేస్తున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎల్నినో వచ్చింది, ఒక చుక్క నీళ్ళు లేవు. ఇంకొక మాట, తప్పుడు సలహాలు. ఈ సలహాలు ఎందుకు ఇస్తారో అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు ఏమిస్తున్నారు సలహా? 6 తడి పంటలు వేసుకోండి. ఆ నీళ్ళే లేవరే అంటే 6 తడి పంటలు ఎక్కడికి చేస్తావు? బోర్లు వేస్తే, నేను వ్యవసాయదారునమ్మా, 2 బోర్లు వేస్తే 1/2 ఇంచ్ నీళ్ళు కూడా వాడలే మా పొలంలో. మరి ఎక్కడి నుంచి వస్తే నీళ్లు? ఇంత భూగర్భ జలాలు పెంచాలంటే ఈ వెత్తిపోయాలి నీళ్లు, రిజర్వాయర్ నింపాలి. అందుకనే నేల విడిచి సాము చేస్తున్నాయి రాజకీయ పక్షాలు. మీ రాజకీయం మీకు ఉండే ఏంటి? రేపు రాజకీయాలు ఎవరు గెలుస్తారు, ఎవరు పడతారు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రైతులు లాగం చేయొద్దు కదా. ఇవాళ 3 ఏళ్లుగా తెలంగాణ రైతులు హరిగోసపడుతున్నారు. ఇవాళ నీళ్లు లేక, పంటలు లేక, పండిన పంటలకేమో ధరలు రాక చేస్తున్నారు. అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు లేకుంటే కాంగ్రెస్ పార్టీ అదృష్టం ఏంటంటే, మొన్నటి దాకా నీళ్లు వర్షాలు బాగా పడ్డాయి, మంచి చోటు నీళ్లు అందినాయి, పంటలు పండిస్తేందుకు దాన్ని కొనేవాడు దిక్కులేడు, కొంటే బోనస్ ఇచ్చేవాడు దిక్కులేడు. చూస్తున్నాం కదా. రైతు బంధు 3 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఇవన్నీ చూస్తున్నాం కదా. కాళేశ్వరం విషయంలో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. ఈ మేడిగడ్డతో పాటు 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 23 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల మన ఏమంటారు దాన్ని సొరంగాలు, దాదాపు 1000 కిలోమీటర్ల కాలువలు. ఇవి కదా రిజర్వాయర్లు. 50 టీఎంసీలు ఒకటి, 15 టీఎంసీలు ఒకటి, 8 టీఎంసీలు ఒకటి, 3 టీఎంసీలు ఒకటి, 17 టీఎంసీలు ఒకటి. ఇన్ని కదా మనకు బ్యారేజీలు, రిజర్వాయర్లు. 141 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి. గత జల సేదు బంధం నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ రోజుకు లక్ష క్యూసెక్కుల నీళ్ళు 8 నుంచి 9 టీఎంసీల నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. వాటిని ఒడిసి పట్టుకొని చేసుకోవద్దా? నీళ్ల కష్టం తెలిసిన వాడిగా మాట్లాడుతున్నామా? ఈ ప్రభుత్వం పూర్తిగా తప్పు చేస్తుంది. బీఆర్ఎస్ తప్పు చేసిన దాన్ని ప్రజలు శిక్షించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులు ఎండగట్టాడు, ఎవడు వద్దన్నాడు. కానీ చేసిన తప్పులను ఎండగడుతూ ఇప్పటిదాకా ఈ 3 ఏళ్ల దాకా 30 నెలలు అయిపోయిందమ్మా బాగు చేయడం అని చెప్పి ఎన్డీఎస్సీ రిపోర్టే ఎన్డీఎస్సీ రిపోర్ట్ చదవలేదు కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారు అంటున్నాండి. ఎందుకు చదవలేదు? ఇవాళ అవాకులు చెవాకులు, రక్తం బారిస్తా, బుర్ర లేదా, ఏది పడితే అది మాట్లాడుతుండు. ఇంజనీర్లను జైలు వేస్తా అంటుండ్రు. ఏమేమంటున్నారు? వాళ్ళు తప్పు రిపోర్ట్ వేస్తే జైలు వేయమంటున్నారు. అసలు తప్పు చేసిండ్రు, అవినీతి పరుడనే వాళ్ళని పడితే జైలు వేస్తేలేవు నువ్వు. వీళ్ళు ఏం చేస్తావు? వీళ్ళు ఒక సలహా ఇచ్చారు. ఏమని? నిజంగానే ఆ సలహా చదివినా అది పాటించదగ్గది. ఎలాంటి గేట్లు మూయకుండా, గేట్లు మూస్తే భద్రాచలం కొట్టుకపోతారు. 22 లక్షల క్యూసెక్కులు నీళ్లు పోతేనే భద్రాచలం కొట్టుకపోలేదు. 1,00,000 క్యూసెక్కులు అన్ని కలిసి 3 బ్యారేజీలు నింపి నిజంగానే కొట్టుకపోయినాయి అనుకుందాం. ఎంత అవుతుంది అంటే మొత్తం కలిసి 30 టీఎంసీ నీళ్లు. మొత్తం 3 బ్యారేజీలు నింపితే కూడా 30 టీఎంసీలు అంటే ఎంత వస్తుందమ్మా? దాదాపు 3 లక్షల 4 లక్షల క్యూసెక్కులు పోయినట్టు లెక్క. 4 లక్షల క్యూసెక్కులు నీళ్ళకే కొట్టుకుపోతాయి. 20 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు భద్రాచలం కొట్టుకుపోయినప్పుడు
భద్రాచలం పక్కన అటు కరకట్ట కట్టిండ్రు, గట్టిగా కొట్టుకుపోతే రేపు పొద్దున పోలవరం నింపితే నీళ్ళు వెనుకకు వస్తే రేపు పొద్దున భద్రాచలం మునిగిపోద్ది అంటున్నాను నేను. ఆ పెద్ద ప్రమాదం పక్కన పెట్టి వీళ్ళు పూర్తిగా మన సమైక్య పాలనలో కూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించలేవారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్ల మట్టి కొడుతుంది. రైతులందరూ అందుకే రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడది. వీళ్ళు అవాకులు చెవాకులు వింటున్నారు, మౌటు మాటలు వింటున్నారు, ముదురు మాటలు వింటున్నారు, అందరూ ఓపిక పడుతున్నారు. స్పష్టంగా చెప్తున్నా, రేపు ఏదైతే ఈ నీళ్లు ఈసారి కనుక వీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంటున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. ఇవాళ కరువు వచ్చి కాళేశ్వరం విలువ తెలుస్తుంది. కరువు రాకపోతే కాళేశ్వరం విలువ దేవుడు అయిపోయేదాకా. కరువు వచ్చింది కదా, నిజంగా కరువు రావద్దు, కరువు పోవాలి, నీళ్లు వర్షాలు రావాలని కోరుకుంటాం. కానీ మన చేతిలో లేదు కదా మరి. కనుక కరువు వచ్చిన కాలంలో చేసిన వాడే నిజమైన శక్తివంతుడు అంటున్నాడు. ఇప్పుడు కరువు కాలంలో తన భార్య పిల్లలు చదువుకున్న వాడే వాడు మంచి యజమాని అంటాడు. ఇది అంతే, ప్రభుత్వం యజమాని, ఈ భార్య పిల్లలు అంటే ప్రభుత్వం భర్త అయితే పిల్లలందరం మనందరం కూడా మనకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత, మన హక్కేమో రైతులది, బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వం బాధ్యత మారిస్తే తప్పనిసరి తగిన శాస్తి అనుభవించాల్సి వస్తుంది అంటున్నాను. సార్, అయితే ఇప్పుడు సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు హిట్లర్, రక్త పిశాచి అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ ఈ వివాదాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంది అనుకోవచ్చా సార్? కాదమ్మా, వాడు తిడుతుంటే వీళ్ళు సపరేట్ ఉంటారా? ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళేమో తిడుతుంటారు, తప్పు కదా. నేను ఆ మాటలు కాదు, హరీష్ రావు పక్కన పెడదాం, హరీష్ రావు కేసీఆర్ పక్కన పెడదాం. ఒక ప్రతిపక్ష నాయకుల్ని కానీ, ప్రజల్ని కానీ, ఇంజనీర్లను కానీ ఆ భాష వాడచ్చు రేవంత్ రెడ్డి గారు, తప్పు కదా. ఒక ముఖ్యమంత్రిగా నీళ్ళు ఏమండి అంటే రైతులనేమో బెల్తోని కొడతా అంటాడు, అధికారులు ఏమో ఒక నివేదిక ఇస్తే వాళ్ళని జైలు వేస్తా అంటాడు, ఎదుటి వాడిని రక్తం పారిస్తా అంటాడు. నీళ్ళు అడిగితే రక్తం ఎందుకు పారిస్తా అంటున్నాడు ఆయన? అర్థం కావడం లేదా ఆయన మా మాటల్లో? హరీష్ రావు చెప్తేనే విన్నా మనకు అర్థం కావడం లేదా? ఒక ముఖ్యమంత్రి భాష అదేనా? నేనేమంటున్నానంటే సమైక్యాంధ్ర కాలంలో కేసీఆర్ గారు సన్నాసులు రండలు అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు అవి కూడా 15 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. ఇప్పుడు అదే భాష మాట్లాడతావాను? ఆ భాష కాదు కదా, గుడ్లు బీకేస్తా, పేగులు మెళ్ళ వేసుకుంటా, ఇదే ముఖ్యమంత్రి భాష, తప్పు కదా. ఇవాళ రక్త పిశాచి లాగా రక్తం పారిస్తా, వీళ్ళని తీసుకుపోయి కొవ్వు కరుగుతుంది, మీ రక్తం చల్లండి, పంటలు పండుతాయి, రక్తానికి పంటలు పండుతాయా? పండియమని 1 ఎకరం పండియమండి. అందుకని ఏమంటా అంటే ఈ భాష తప్పు. హరీష్ రావు అన్న విమర్శ పక్కన పెడదాం, ఎవరిని తిట్టినా వాడు ఎదురిస్తాడు, తప్పని ఎదురు సవాల్ చేస్తాడు. నేను ప్రజలుగా అడుగుతున్నాను, ఆయన భాష, రేవంత్ రెడ్డి గారి భాష సరిగ్గా ఉందా? ఈ భాష తప్పు కదా. అడిగింది నీళ్లు, ఆయన ఇస్తానది రక్తం. ఎవరు రక్తం? ప్రతిపక్ష నాయకుడు రక్తం తీస్తారా? ఇది హంతక భాష కాదా నిజంగానే? ఇప్పుడు దీని మీద కేసు పెట్టొద్దా? ఎవడు బాలక సుమాన్ అంటాడు, ధర్నాలు చేయండి, పాల్గొట్టండి, పైపులు కోసేయండి అంటే కేసు పెట్టామా లేదా? ఇది అన్పార్లమెంట్. అది పాటు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అస్సలు కాదంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద ఆయన మంచి చేస్తే మంచి అంటారు, నాకు ఏం ఆయన మీద కోపం లేదు, ఆయన పార్టీ మీద అంతకంటే కోపం లేదు. సమస్య అది కాదు కదా. నేను ఎందుకు గెలిపించారు? 10 ఏళ్ళు వాళ్ళ అవినీతి అహంకారంతో వాళ్ళని ఓడించారు. ప్రజలు ఏం చేశారంటే మొదటి 5 ఏళ్ళు చూసిండ్రు, రెండో 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. రెండోసారి చూసిన తర్వాత అహంకారం పెరిగింది, అవినీతి అడ్డగోలుగా పెరిగింది. ఈ మాట ఉంటా అంటున్నాం. ఈ రెండు అవినీతిని సహిస్తారు ప్రజలు, అహంకారాన్ని సహించరు. అహంకారం పెరిగింది కనుక వాళ్ళని ఉంచారు. వాళ్ళు 10 ఏళ్ళ 14 ఏళ్ళ ఉద్యమం, 15 ఏళ్ళ అహంకారం పక్కన పెట్టిండ్రు కదా. అటువంటి వాళ్ళని పక్కన పెట్టినప్పుడు నువ్వు 3 ఏళ్ళు 30 నెలలు కాకముందు ఇంత అహంకారం పెరిగి ఏది పడితే ఎవరిని బుర్ర లేనివాడు అంటాడు, ఇవన్నీ పడితే వాడిని రక్తం కళ్ళ చూస్తా అంటాడు, గోళీలు ఆడుకుంటా అంటాడు, పేగులు తీస్తా అంటాడు. ఇదే ముఖ్యమంత్రి భాష మాట్లాడేది ఇదేనా? ఎప్పుడు ప్రభుత్వం డిఫెన్స్ లో ఉండాలి, ప్రజలు అఫెన్స్ లో ఉంటారు, ముఖ్య ప్రతిపక్ష నాయకులు ఇంకా అఫెన్స్ లో ఉంటారు. నువ్వు చేయకపోతే చేస్తావా సంగతి అని అడుగుతారు. అందుకని ఏమంటున్నానమ్మా, ఇప్పుడు ఆయన ఎన్డీఎస్సీ రిపోర్ట్ చదవమనండి. ఎన్డీఎస్సీ రిపోర్ట్ కోసం అంతే ఏమైతుందంటే గత జల సేతుబంధనం శ్రావణి ఇవాళ ఏం చేస్తున్నా అంటే ఈయన దేవాదుల పర్యటన పేరు పర్యటన దేవాదులది, అక్కడ నీళ్లు పోతున్నాయా లేవా చూడడానికి రేవంత్ రెడ్డి వెళ్ళిండి ఇవాళ స్పష్టంగా పోతున్నాడు. రెండోది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సాయంత్రానికి కేంద్ర జలవనరుల శాఖ సమావేశం జరుగుతుంది. ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా ఎవడో ఏదో ఇడిచిపెట్టి ఎటో పోయిందట, గట్లే ఉన్నది పరిస్థితి. నోటు సామెత నేను చెప్పదలుచుకోలేదు. అందుకని ఢిల్లీకి పోయి కూర్చొని ప్రిపేర్ అయ్యి ఇవాళ సాయంత్రం జరిగే మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన కొంత సెన్స్ ఉన్నది, ఆయన కొంచెం సెన్సేబుల్, ఆయన కొంచెం డిప్లొమాట్. ఆయనను అక్కడికి పోకుండా ఈయన నెంబర్ పట్టుకొని పోతున్నాడు. ఇలా 7 మంత్రులు పోతున్నాడు. ఏం సంబంధం 7 మంత్రులకు? ఇరిగేషన్ శాఖ మంత్రికి ఢిల్లీలో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ పోడు, సాయంత్రం పోతాడట. పోవాల్సింది ఇరిగేషన్ శాఖ మంత్రి ఇవాళ పొద్దున్న నుంచి అధికారులతో కూర్చొని మనం ఎట్లా వాదించాలి, ఏం చేయాలి, మన నీళ్ళ హక్కులు ఎట్లా సాధించుకోవాలి, ఏం చేయాలని మాట్లాడాలి. ఎన్డీసీ అధికారులతో సమావేశం అవుతున్నట్టు ఇవాళ కాదా. కరువు వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత ఇవాళ ఏది దప్పికి బాయి తోడుకున్నట్టు చేస్తే అవుతుందా? నీళ్లు అంతే కదా.
వీళ్ళు చేయాల్సిన పని అది కాదమ్మా. స్పష్టంగా చెప్తున్నా, కరువు వచ్చింది. వచ్చే 2 నెలల తర్వాత కూడా చాలా 2 నెలల దాకా వర్షాలు పడతాయో లేవో తెలియదు. ఇప్పటికి మొక్కజొన్న విత్తనం వేసుకోలేదు, పత్తి విత్తనాలు వేసిన మురిగిపోయినాయి, వేసిన ఎండిపోయినాయి. మళ్ళీ మొలిచిన వాటికి గుక్కెడుకు నీళ్లు పోసుకుంటూ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసుకొని రక్షిస్తుంటారు రైతులు. వర్షాలు రాకపోతే అది కూడా పోతుంది, చూస్తుండే కదా. అంటే వ్యవసాయం ఇట్లా నష్టపోతుంటే మీరు రాజకీయ వివాదాలు పెట్టుకొని వాడు కళ్ళ చూస్తా, రక్తం బారిస్తా, బుర్ర లేనోడా ఇవా మాట్లాడేది కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా తప్పు చేస్తున్నారు. నేను ప్రజలకు చెప్తున్నాను, ఈ తప్పును సవరించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పటికైనా సరే చేయాల్సిన పని ఏంటంటే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తిపోసి ఇవాళ ఎల్లంపల్లి నింపి అక్కడి నుంచి మొత్తం కింది మన రిజర్వాయర్లను నింపితే అప్పుడైనా కనీసం భూగర్భ జలాలు పెరుగుతాయి. వరి వేయకపోదు, వరి వద్దంటున్నాడు. వరి వేసిన ఉరి అంటే కూడా కరెక్ట్ సమర్థించారు కేసీఆర్. అంటే ఈయన కూడా ఆరుతడి పంటలు కూడా నీళ్లు కావాలి కదా, రక్తంతో పంటలు పండవు కదా. నీళ్ళేనే మహాప్రభు అంటే మీరు రక్తం చల్లుకోండి, లేకుంటే ఆరుతడి పంటలు పండించుకోండి, ఉచిత సలహాలు ఇస్తే లాభం లేదు. వ్యవసాయం తెలియనోడు ఇస్తారు ఇటువంటి సలహాలు అంటారు. అందుకనే నేను చెప్పాను కదా, ఖరీఫ్ కు రబీకి తేడా తెలియనోడు, మనకు వేసంగి కూను వర్షాకాలం పంటకు తేడా తెలియనోడు, కన్నేపల్లి పంప్ హౌస్లా లేకపోతే కన్నేపల్లి మన గేట్లా తెలియనోడు ఇది మాట్లాడతారు అంటారు. స్పష్టంగా చెప్తున్నా, 3 బ్యారేజ్ నింపడం తప్పే, ఇప్పుడు నింపరాదు. కానీ పంప్ హౌస్ నడిపించి పైకి నీళ్లు తీసుకురావచ్చు. దానికి ఇంజనీర్లు రాసిన లేఖ, నేనైతే నిపుణుని కాదు కదమ్మా, వాళ్ళు స్పష్టంగా రాసిండ్రు ఎన్ని నీళ్ళు ఎక్కడ నింపాలి, ఏం చేయాలి, ఏ రకంగా. నీళ్లు నింపకుండా మేడిగడ్డ ప్రయత్నించి కిందికి నీళ్లు పోతున్నా సరే వచ్చిన నీళ్ళతో ఎట్లా ఒడిసిపెట్టుకోవచ్చు చేయాలని ఉన్నది కదా. రేపు నల్ల నీళ్ళు రావాలనుకుంటే మనం ఏం చేస్తామో గృహిణిగా మీకు తెలుసు కదా. రేపు ఏం చేస్తాం మనం, నల్ల నీళ్ళు రావాలంటే ఉన్న ఇంట్లో చెంబు తపాలు అన్ని నింపుకుంటాం. రేపు రావంటే వాళ్ళు స్టోర్ చేసుకుంటాం కదా. మరి కరువు వచ్చింది, ఇప్పుడు 2 నెలల నుంచి ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం అంటే తొరిగూరం పళ్ళు తోడుతున్నట్టే లెక్క. తప్పు కదా అంటున్నాడు. ఇంకొకటి, భద్రాచలం మునిగిపోతుంది అనేది అంత వాస్తవం. ఇంకోటి ఏం లేదు, నింపకపోతే మునిగిపోతుంది, కొట్టకపోతుంది అని ముందే ఊహిస్తే ఎట్లా అంటున్నాడు. భద్రాచలానికి 20 లక్షల క్యూసెక్కుల నీరు 2 సంవత్సరాలు వచ్చినాయి. 2021, 22 ఈ 2 సంవత్సరాలు అడ్డగోలు వర్షాలు పడ్డాయి. 20 లక్షల పైగా క్యూసెక్కుల నీళ్ళు కిందికి పోయినాయి. మరి అప్పుడు లేని ముంపు భద్రాచలంకి ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? తప్పు కదా. 44 గ్రామాలు మునిగిపోతే ఖమ్మం జిల్లాకు పోయి అవాకులు చెవాకులు పేరు వాళ్ళ ప్రజలను భయభ్రాంతులు చేయడం కదా. ప్రజలను భయభ్రాంతులు చేయడం తప్పే, ప్రభుత్వం కాదు నేను చేసిన తప్పే, వాళ్ళు చేసిన తప్పే అంటున్నా. ఏవో పౌరుడు కూడా ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించే పని చేయొద్దు, అట్లా ప్రజల మధ్యన భయాందోళన సృష్టించే పని చేయొద్దు, మతాలు కులాల మధ్య రెచ్చగొట్టొద్దు, ఇట్లాంటివన్నీ పనులు చేయొద్దు. కానీ చట్టపరంగా నేరం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి బతికిపోయింది, కానీ ఆ ప్లేస్ లో ఎవరున్నా ఆయన మీద 10-12 క్రిమినల్ కేసులు ఉంటాయి. స్పష్టంగా చెప్తాను. ఇటువైపు కూడా వేచి, ఇటువైపు ఏమన్నా మా మరుసంగా మాట్లాడి వీళ్ళపై కూడా కావాలంటున్నాను. అంటే చట్టపరంగా అన్పార్లమెంటరీ భాష వాడుతున్న అందరి మీద కేసులు పెట్టండి అంటున్నాడు. అది ముఖ్యమంత్రి అయినా సరిపెట్టాలంటున్నాడు. చట్టం తన పని తాను చేసుకపోతుంది లేదు కదా, ఉన్నది. దీనికి అంతా ఏమైనా రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఖచ్చితంగా ప్రజలకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బదిలా తీర్చుకుంటారు. ఏం చేయాలి, కేసీఆర్ లాంటి వాడిని ఓడగొట్టినాక వీళ్ళు లెక్కెంత కదా. అందుకనే ఆ సమయంలో పాటించాలి. అసలు నెక్స్ట్ ఇప్పుడు కావాల్సింది ఏదో అదే ఆలోచించుకుంటున్నా. రైతులో నీళ్ళు ఇవ్వాలి, రైతులో నీళ్ళు ఇవ్వాలంటే మీ పని చేయమని ఇంజనీర్లు ఎక్కడ రాసిండ్రు, మీ ఇంజనీర్తో క్రాస్ చెక్ చేయించుకోండి. అవుతుందా కాదని చెప్పండి. నేను అది కూడా చెప్తున్నా, ఇంజనీర్లను జైలుకు పంపుతా. వాళ్ళు రాసింది తప్పు, ఇగో ఇది కరెక్ట్ అని చెప్పానండి. ఆ ఇంజనీర్లు ఈ 2 టాలీ చేసుకుందాం, ఏది కరెక్ట్ తెలుస్తుంది. ఎవడైతే తప్పు రాసిండో వాళ్ళు జైలు పంపుతాం. అది చేయనా చేయొద్దా? ప్రభుత్వం ఈ బాధ్యత కదా. ప్రభుత్వం అనేది తల్లిదండ్రులు లాంటిది పిల్లలకు, మన ప్రజలకు. తల్లిదండ్రులే తప్పు చేసినాక అవి ఏం చేస్తాం? మీ పార్టీలు భార్యాభర్తలు లాంటి కొట్లాడుకుంటున్నారు, మీరు కొట్లాడుకొని పిల్లలు అగాధం చేస్తున్నారు అంటున్నారు. లేకుంటే భార్యాభర్తల కొట్లాడులు పిల్లల్ని చంపుతారుగా చూస్తున్నాం కదా మనం. వాళ్ళు వస్తారు, పిల్లల్ని చంపుతారు. జరుగుతుంది అదే మొత్తం సమాజంలో, అదే జరుగుతుంది ఇప్పుడు ఇవాళ అంటున్నాడు. ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలు దానికి తగ్గట్టుగానే జవాబిస్తారు అనుకుంటారు. రైట్ సార్, చాలా చక్కటి విశ్లేషణ అందించారు రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.